మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి యొక్క పర్యవేక్షణలో మా ఏఎస్పీ గారు శ్రీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు ఏదైతే కలిగి ఉండి వాహనదారులని మరియు సెల్ ఫోన్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వాహనదారులందరినీ కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళందరి యొక్క వాహనాలన్నింటినీ కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్కి 20 వాహనాలు తీసుకురావడం జరిగింది. ఈ 20 వాహనదారులందరికీ కూడా స్పెషల్గా కౌన్సిలింగ్ చేసి ఎవరైతే మైనారిటీ వయసు కలిగినటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి యొక్క బంధువులందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చలనాలు వేసాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చలనాలు కట్టుకొని రావడం జరుగుతుంది. మా యొక్క ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఈ మాడిఫైడ్ సైలెన్సర్లను కలిగి ఉండి వాహనదారులందరినీ కూడా అయోమయానికి గురి చేస్తూ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ అసౌకర్యానికి గురి చేయడమే కాకుండా ఈ హృద్రోగాలతో బాధపడేటువంటి వాళ్ళని కూడా ఈ యొక్క మాడిఫైడ్ సైలెన్సర్లతో వచ్చే నాయిస్ వల్ల డిసిబుల్స్ యొక్క శబ్ద స్థాయిని గరిష్ట స్థాయికి తీసుకెళ్లి వాళ్ళకి విపరీతమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము మరలా ఒకసారి వార్నింగ్ ఇస్తున్నాం. దయచేసి ఈ వాహనాలు ఎవరైతే ఉన్నాయో వెంటనే ముందు రిమూవ్ చేయించండి. ఈ మాడిఫైడ్ సైలెన్సర్ రిమూవ్ చేయించకపోతే ఇంకొకసారి బండి దొరికిందంటే మటుకు ఈ వాహనాలన్నీ కూడా జప్తు చేస్తాం. తర్వాత మళ్ళీ ఈ బండి తిరిగి రమ్మన్నా రావు ఈ వాహనాలు. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా కాకినాడ పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా ఏవైతే ఈ మాడిఫైడ్ సైలెన్సర్ పెట్టుకుని తిరుగుతున్నారో వాహనదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇప్పటి నుంచో యుద్ధ ప్రాతిపదికన మీ యొక్క వాహనాలకి మాడిఫైడ్ సైలెన్సర్లు అన్నింటినీ కూడా రిమూవ్ చేయవలసిందిగా కాకినాడ ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవైన శ్రీ జి బిందుమాధవ్ గారి ఆదేశాలు, ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం, అలాగే ఏఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము ఇలా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా హెల్మెట్ మీద ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి దానిపై అవగాహన కల్పిస్తూ రెండోసారి పెట్టుకోకుండా రావద్దని చెప్పేసి వాళ్ళకి పరిచయాలను విధించడం జరుగుతుంది. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేయొద్దని చెప్తున్నాము. ఎవరైతే మన వాళ్ళు ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు చేసుకు వెళ్తున్నారు, అది 60 డెసిబెల్ దాటుతుంది, జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీని తిడతారు, వాళ్ళు పక్కన వాళ్ళ భయభ్రాంతులకు గురి. అది గమనించాల్సిందిగా కోరుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సురక్షిత గమ్యాన్ని చేరండి.